పూజ అంటే కేవలం కర్మకాండ కాదు, అది భక్తి, పవిత్రత, శ్రద్ధలతో సమ్మేళనం. కానీ చాలాసార్లు తెలియకుండానే శాస్త్రాలలో నిషేధించిన వస్తువులను దేవుడికి సమర్పిస్తూ ఉంటాం. దీనివల్ల పూజ అసంపూర్ణంగా మారుతుందని పండితులు హెచ్చరిస్తున్నారు. మొదటిగా శుద్ధి లేని వస్తువులు, పూజాస్థలం మురికిగా ఉండటం, సమర్పించే పూలు పండ్లు కడగకపోవడం అశుభంగా పరిగణిస్తారు. అందువల్ల పూజకు ముందు ప్రతిదీ శుభ్రం చేయడం చాలా ముఖ్యం. వాడిపోయిన లేదా కుళ్ళిన పువ్వులు దేవతలకు సమర్పించకూడదు. దేవుడికి ఎల్లప్పుడూ తాజా సుగంధభరితమైన పుష్పాలే సమర్పించాలి. అలాగే పాత చెడిపోయిన ఆహారంతో చేసిన నైవేద్యం సమర్పించడం శాస్త్ర విరుద్ధం. దేవునికి ఇచ్చేది సాత్వికమైనది, శుభ్రమైనది కావాలి. పూజలో ఉపయోగించే పాత్రలు పవిత్రమైనవే కావాలి. రాగి, ఇత్తడి, వెండి, బంగారం వంటి లోహాలు శ్రేష్టంగా భావిస్తారు. ప్లాస్టిక్ పాత్రలు వాడకూడదు. గుర్తుంచుకోండి, వస్తువుల విలువ కాదు, మన భావం, పవిత్రత ముఖ్యం. శుద్ధమైన హృదయంతో చేసే పూజే దేవుడికి ప్రియమైనది.